హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో టాప్ తెలుగు ఛానల్. ఈరోజు సహారే క్లెయిమ్ అయితే వచ్చింది. 2 సైట్లు చూపిస్తాను, ఎందుకంటే మనం లాంచ్ ప్యాడ్లో చేసాము. సో లాంచ్ ప్యాడ్లో మనం $100 పెట్టినా మనకి 10 ఇచ్చారు, మిగతాదంతా రిఫండ్ చేసేసారు. సో ఆ $10కి టోకెన్స్ అలాట్ చేశారు కదా, అది క్లెయిమ్ చెప్తాను. తర్వాత మెయిన్ సైట్లో క్లెయిమ్ ఉంది. రెండిట్లో బిఎన్బి నెట్వర్క్ మీదే. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ బిల్డ్ ప్యాడ్ ఉంది కదా, ఇక్కడ లింక్ టు డైరెక్ట్ బినాన్స్ అకౌంట్కి మీరు చేసుకోవచ్చు. ఇక్కడ దీని మీద క్లిక్ చేసేసి మీ యూఏడి బిఎన్బి సహారా అని టైప్ చేయండి డిపాజిట్ అడ్రస్లో. అక్కడ మీకు బిఎన్బి నెట్వర్క్ 2 నెట్వర్క్లు ఉన్నాయి, ఇథెరియం నెట్వర్క్, బిఎన్బి నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోండి. ఆ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయండి, సబ్మిట్ అయిపోతుంది, మీకు విత్డ్రా అయిపోతుంది. మీకు ఎన్ని టోకెన్స్ వచ్చినాయో అన్ని టోకెన్స్. సో నేను క్లెయిమ్ టు వ్యాలెట్ చేస్తున్నా, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తాను. సో ఏదైనా ఈజీగా మీకు బినాన్స్ ఉంటే బినాన్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్గా మనం ఏదైతే టోకెన్స్ చేసామో క్లెయిమ్ టు వ్యాలెట్ అని, దీనికి కంగ్రాచులేషన్ అని ఇలా చూపించేసింది. సో వ్యాలెట్ వచ్చేసి ఇక్కడ మీకు చూడవచ్చు, బిల్డ్ వ్యాలెట్ ఏను ఇక్కడ 160 టోకెన్స్ వచ్చాయి నాకు. మనం ఎంత డిపాజిట్ చేసామో అంత ఇవ్వలేదు వాళ్ళు. సో ఇక్కడ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వ్యాలెట్ అంటే ఇది. సో ఇక్కడ విత్డ్రా ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ విత్డ్రా ఆప్షను. ఇక్కడ వచ్చేసి కరెన్సీ ఉంది కదా, దీంట్లో సహారా సెలెక్ట్ చేసుకోండి. చేసేసుకొని ఇక్కడ బినాన్స్ నెట్వర్క్ వచ్చి బిఎన్బి నెట్వర్క్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసేసి మన వ్యాలెట్ అడ్రస్ ఇవ్వాలి, ఎక్స్చేంజ్ అడ్రస్ ఇవ్వబాకండి. సో వ్యాలెట్ వచ్చేసి క్లెయిమ్ టు వ్యాలెట్ వచ్చేసి ఓన్లీ మీ ఓకేఎక్స్ వ్యాలెట్ కానీ మెటామాక్స్కి ఇవ్వండి, అక్కడి నుంచి అక్కడికి పంపించుకోండి ఎక్స్చేంజ్ చేయాలి. మీరు బిఎన్బి డైరెక్ట్గా బినాన్స్ ఎక్స్చేంజ్ అయితే డైరెక్ట్గా ఫస్ట్ ఆప్షన్ చూపించాను కదా, దానికి చేసుకోండి. వ్యాలెట్ అయితే మీకు బిల్డ్ ప్యాడ్ వ్యాలెట్ ఇక్కడ చూపించాను కదా, ఆ వ్యాలెట్కి ఫస్ట్ విత్డ్రా అవుతాయి. అయిన తర్వాత అక్కడి నుంచి ఈ ప్రాసెస్ చేసుకోండి. సో నా అడ్రస్ని, నా వ్యాలెట్ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ మ్యాక్సిమం ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. సో గెట్ కోడ్ మీద క్లిక్ చేయండి. మన ఈమెయిల్కి ఒక కోడ్ వస్తుంది, ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసేయాలి. ఈమెయిల్కి వచ్చిన కోడ్ ఎంటర్ చేసా, ఇక్కడ నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేసా. సో బినాన్స్ స్మార్ట్ చైను టోకెను ఇవన్నీ ఉంటాయి, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. అంటే మన అడ్రస్ ఒకసారి చెక్ చేసుకోవడం అనమాట, అంతే. సో విత్డ్రాల్ రిక్వెస్ట్ సబ్మిట్, సో టోకెన్ క్లెయిమ్డ్ అని చెప్పి చూపించేస్తుంది. సో ఆటోమేటిక్గా మన టోకెన్స్ మన అకౌంట్కి వస్తాయి. సో నేను ఆల్రెడీ కాంటాక్ట్ అడ్రస్ ఇచ్చాను, ఆ అడ్రస్ని మీకు వ్యాలెట్లో యాడ్ చేసుకోండి బిఎన్బి నెట్వర్క్ మీద. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను ఒక కాంటాక్ట్ అడ్రస్ ఇచ్చాను కదా, అది యాడ్ చేయాలంటే ఇక్కడ ఓకేఎక్స్ వ్యాలెట్లో ఇక్కడ ఈ ఆప్షన్లో, లేదంటే మీరు మెటామాస్క్లు అంటే ఇంపోర్ట్ బిఎన్బి నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోండి, ఇంపోర్ట్ టోకెన్ అని ఉంటుంది అక్కడ. సో ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను ఇచ్చిన ఈ అడ్రస్, కాంటాక్ట్ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయండి. చేస్తే ఈ విధంగా చూపిస్తుంది, యాడ్ కస్టమ్ క్రిప్టో అని చెప్పేసి. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నెట్వర్క్ వచ్చేసి బిఎన్బి నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోండి. సో బిఎన్బి చైను. ఇక్కడ నేను ఇచ్చిన కాంటాక్ట్ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఇక్కడ దీని మీద ఒకసారి క్లిక్ చేయండి, సింబల్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సహారా డెసిమల్ పాయింట్ చూపిస్తుంది. ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీకు టోకెన్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ బ్యాక్ వెళ్ళిపోండి. సో ఇప్పుడు ఫస్ట్ నేను లాంచ్ ప్యాడ్లో క్లెయిమ్ చూపించాను కదా, ఇప్పుడు సైట్లో క్లెయిమ్ చూపిస్తా, మీరు దాని ప్రకారంగా చేసుకోండి. ఇక్కడ చూడండి, మనం లాంచ్ ప్యాడ్లో చేసిన టోకెన్స్ వచ్చేసాయి నాకు. ఇక్కడ చూడవచ్చు 160 టోకెన్స్ కదా, 160 టోకెన్స్ వచ్చాయి. ప్రజెంట్ వాల్యూ వచ్చి $20 ఉంది. ఇప్పుడు మెయిన్ సైట్లో క్లెయిమ్ చూపిస్తాను. మెయిన్ సైట్లో క్లెయిమ్ చేసే ముందులో అక్కడైతే బిల్డ్ ప్యాడ్ దాంట్లో అయితే గ్యాస్ ఏం అవసరం లేదు. మెయిన్ సైట్లో క్లెయిమ్ చేసేటప్పుడు మీకు బిఎన్బి నెట్వర్క్ మీద కొంచెం గ్యాస్ ఫీజు అయితే పెట్టుకోండి. మెయిన్ సైట్లో క్లెయిమ్ ఇలా చూపిస్తుంది మీ టోటల్ అలొకేషను. మీరు ఇక్కడ నెట్వర్క్ వచ్చి బిఎన్బి నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసేసి బిఎన్బి చైన్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కొంచెం కిందకు వస్తే నాకు వచ్చిన టోకెన్లు ఏమో 26 టోకెన్సే, ఇంకొక దాంట్లో 44 వచ్చాయి. సో ఈ 26 టోకెన్స్లో వీళ్ళు వెస్టింగ్ ఇచ్చారు. సో చూడవచ్చు ఇక్కడ మీకు 11 టోకెన్స్. ఇది అయిపోయిన తర్వాత 6 మంత్స్కి 2.42 అంటే వెస్టింగ్ పీరియడ్. అందుకనే వేస్ట్ ఎయిట్ డ్రాప్ అని ఆ రోజే పోస్ట్ చేశాను నేను.
ఇలాగా వచ్చేదే తక్కువ టోకెన్స్ అయితే మళ్ళీ దాంట్లో వెస్టింగ్ ఏం బెనిఫిట్ ఉంటుంది చెప్పండి. సో ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ ఇప్పుడైతే ప్రజెంటు మనకు వచ్చిన టోకెన్లో ఈ ఫస్ట్ అన్లాక్ అయితే ఈరోజు జరుగుతుంది. తర్వాత 6 months నుంచి స్టార్ట్ అవుతుంది వెస్టింగ్ పీరియడ్. ఇక నాకు తెలిసి ఇది గ్యాస్ ఫీజుకే సరిపోతుంది. సరే అయితే ఇప్పుడైతే క్లైమ్ అయితే చూపిస్తాను. సో వ్యాలెట్ కనెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఎలిజిబుల్ టోకెన్ వెస్టింగ్లో మీకు ఫస్ట్ టోకెన్స్ చూపిస్తాయి కదా, ఇక్కడ క్లైమ్ టోకెన్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ గ్యాస్ ఫీజు తక్కువే ఉంది, క్యాప్చా అయితే ఒకటి వస్తుంది. ఇక్కడ క్లెయిమ్ చేసుకోండి. ఇక్కడ $1 వచ్చింది. కంగ్రాచులేషన్స్. $1 అంటే చాలా ఎక్కువైపోయింది నాకు ఈరోజు. ఇది 1 year నుంచి ఫార్మింగ్ చేస్తుంటే $1 ఇచ్చారు. ఇటువంటి చెత్త ప్రాజెక్టులు వచ్చేది ఎందుకు? రియల్ యూజర్స్ అందరూ లాస్ అవుతూ ఉన్నారు. ఎవడు బెనిఫిట్ అవుతుందంటే బినాన్స్ ఆల్ఫా వాడు, లేదనంటే కైటో యాప్ వస్తాడు. అంతకంటే రియల్ యూజర్స్ అసలు బెనిఫిటే కావట్లేదు ఈ మధ్య వచ్చిన ఈ ట్రబుల్లో. ఇక మనం ఏం చేయట్లేము, క్లెయిమ్ అయితే చేసేసుకోండి. సో ఈ విధంగా రెండిట్లో క్లెయిమ్ అయితే చూపించారు, రెండిట్లో చేసుకోండి. ఈరోజైతే నేను చాలా హ్యాపీగా నిద్రపోతాను, ఎందుకంటే ఇంత అమౌంట్ వచ్చిందంటే అసలు ఆనందం తట్టుకోలేకపోతున్నా. సో మీరు కూడా చేసుకోండి. ఇంకా స్టార్ట్ అవరు మనం చేసాం కదా, అది కేవైసీ ఇంకా వెరిఫికేషన్లోనే ఉంది. సో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత దాని అప్డేట్ ఏమైనా వస్తే టెలిగ్రామ్లో చెప్తాను. ఎందుకంటే రేపే అది బిట్గెట్ వ్యాలెట్లో ఎక్స్చేంజ్లో లిస్ట్ కాబోతుంది. ఇప్పుడు ప్రజెంట్ వరకు అయితే బిట్గెట్ వ్యాలెట్లో ఎక్స్చేంజ్ మాత్రమే లిస్ట్ కాబోతుంది. నాకు తెలిసి MEX రెడీగా ఉంటుంది, అదొక చెత్త ఎక్స్చేంజ్. అది అన్ని కాయిన్స్ని లిస్ట్ చేస్తుంది కాబట్టి దాంట్లో కూడా కావచ్చు. దాంతోపాటు వేరే ఏమన్నా అయితే చూద్దాము, లేదంటే బిట్గెట్లో ఎంత ప్రైజ్ వస్తుంది, ఎంతమందిని, అది కూడా వేరే ప్రాజెక్ట్ లాగా ఎంతమందిని అవాయిడ్ చేస్తారో, ఎంతమందిని ఎలిజిబుల్ చూపిస్తారు, అసలు కేవైసీ అయిందా లేదో చూపిస్తారో. దాంట్లో వాళ్ళు ట్విట్టర్లో ఇంకో కాన్సెప్ట్ కూడా పెట్టారు. ఏమనంటే ఒకసారి మీది కేవైసీ పాస్డా ఫెయిల్ అయిన తర్వాత ఇంకా చేంజెస్ లేవని, అంటే వాళ్ళు ఫైనల్ డెసిషన్ వాళ్ళేనమాట. మీకు ఒకసారి కేవైసీ ఫెయిల్డ్ అని వస్తే ఇంక అంతేను, మీకు టోకెన్స్ రావు. పాస్డ్ అని వస్తే టోకెన్స్ వస్తాయి. వాళ్ళు కావాలని ఇటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెడతారు. అందుకనే నేను చెప్తున్నా, ఏ డ్రాప్ మీద ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేయబోదు. ఇది వచ్చేసి 30 billion ఫండింగ్ సహారా. ఎన్ని టోకెన్స్ ఇచ్చారో చూడండి, $1. మళ్ళీ వీడు మెసేజ్ చూడండి, కంగ్రాచులేషన్స్ అంటే. ఎందుకు కంగ్రాచులేషన్? $1 ఇచ్చిన దానికి 1 year చేసి $1 ఇచ్చిన దానికి కంగ్రాచులేషన్ అంటే. ఇటువంటి చెత్త ప్రాజెక్టులు వచ్చిన దానికి మనం ఏం చేయలేము. మనమేమో మంచి ఫండింగ్ అని అన్నింటిలో పార్టిసిపేషన్ చేస్తాము. వాడు కొంతమంది ఏమో ఆ విధంగా ఇస్తారు, కొంతమంది ఏ విధంగా ఇస్తారు. ఇంకొకటి, ప్రీవియస్గా ఒక వీడియో చేశాను టేకర్ ప్రోటోకాల్ అని చెప్పి. దాంట్లో నేనేం చెప్పానంటే మ్యాండేటరీ కాదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి, అది ఇన్వెస్ట్మెంట్ అని. కాకపోతే మీరు వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి లాస్ట్ 10,000 పాయింట్తో పాటు 2 NFTలు ఇచ్చారు కదా. ఆ NFTలు దాన్ని ఏమంటారంటే లేజర్ క్యాట్ NFT. ఆ వీడియోలో నేను చెప్పలేదు, కానీ NFT అని మాత్రమే చెప్పాను. సో అది లేజర్ క్యాట్ NFTs అనమాట. ఆ NFTs ఎవరైతే ఎక్కువ ఉన్నాయో ఎక్కువ టోకెన్స్ ఇస్తామని వాళ్ళ ట్విట్టర్లో ఇచ్చారు. నేను ఆల్రెడీ అది ఇమేజెస్ మన టెలిగ్రామ్ అకౌంట్లో అప్లోడ్ చేశాను, మీరు చెక్ చేసుకోవచ్చు. అవి ఉంటే ఎక్కువ టోకెన్స్ ఇస్తారు, లేదు అని అంటే తక్కువ ఇస్తారు. కాబట్టి మీ ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. మీ ఫండ్స్ అయితే మళ్ళీ విత్డ్రా చేసుకోవాలా, ఇప్పుడే చేసేసుకోవాలా కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత, అంటే టాస్క్ అయిపోయిన తర్వాత మీరు విత్డ్రా చేయొద్దు. నేను నా ఒపీనియన్ ప్రకారంగా మనకు ఎప్పుడైతే ఎయిర్ డ్రాప్, నాకు తెలిసి ఇది జూలై 1st weekలోనే రావచ్చు. రాగానే మనం ఎయిర్ డ్రాప్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఈ వీడియో చేస్తాం కదా, క్లెయిమ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు విత్డ్రా చేసుకోండి మీ ఫండ్స్ని. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, కాకపోతే మనం ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, అప్పుడు విత్డ్రా చేసేసుకుంటాం, అంతేను. చేసేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ ఉంటుంది, అక్కడే లింక్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.